నెక్స్ట్ ఈవీ కారు ఛార్జింగ్ పాయింట్ పేలిందట. ఏడా ఇది? ఢిల్లీలో అట. ఛార్జింగ్ పెట్టిన భవనానికి వ్యాపించినట మంటలు. ఇండోర్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది చచ్చిపోయారట. బా, కారు పోతే పోయింది కానీ, ఆ ఇల్లు పోతే పోయింది కానీ, మొత్తం ఉన్నోళ్ళంతా చచ్చిపోయారట. ఢిల్లీలో షార్ట్ సర్క్యూట్తో భవనంలో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన 9 మంది కుటుంబ సభ్యులు. ఈ 2 వేరు ప్రమాదాలు అన్నమాట ఇవి. ఏం జరిగిందట? మొత్తం 17 మంది చచ్చిపోయారు 2 ప్రమాదాలు. ఇండోర్లోని బ్రజేశ్వరి అనెక్స్ అనే కాలనీలో ఒక 3 అంతస్తుల భవనం బయట ఈవీ కారుకు ఛార్జింగ్ పెట్టిరట. బుధవారం తెల్లవారుజామున 3:30 ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించిందట. దీంతో క్షణాల్లో భవనం మొత్తానికి మంటలు వ్యాపించినాయి. ఆ సమయంలో భవనంలోని వారంతా గాఢ నిద్రలో ఉండగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకొని మరింతగా వ్యాపించినాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినా అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటి తలుపులకు అమర్చిన ఎలక్ట్రానిక్ తాళాలు తెరవడం క్లిష్టంగా మారిందట. తలుపులు పగలగొట్టడానికే ఇంట్లోని 2 మైనర్ బాలలు, 3 మహిళలు సహా 8 మంది కుటుంబ సభ్యులు అగ్నికి ఆహుతైపోయారట. ఎంత ఘోరం చూడండి. ఇదే ఆ ఇల్లు మొత్తం ఎక్కడికక్కడ ఖతమైపోయింది. నెక్స్ట్ ఈవీ కారు ఛార్జింగ్ పాయింట్ పేలిందట. ఏడా ఇది? ఢిల్లీలో అట. ఛార్జింగ్ పెట్టిన భవనానికి వ్యాపించినట మంటలు. ఇండోర్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది చచ్చిపోయారట. బా, కారు పోతే పోయింది కానీ, ఆ ఇల్లు పోతే పోయింది కానీ, మొత్తం ఉన్నోళ్ళంతా చచ్చిపోయారట. ఢిల్లీలో షార్ట్ సర్క్యూట్తో భవనంలో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన 9 మంది కుటుంబ సభ్యులు. ఈ 2 వేరు ప్రమాదాలు అన్నమాట ఇవి. ఏం జరిగిందట? మొత్తం 17 మంది చచ్చిపోయారు 2 ప్రమాదాలు. ఇండోర్లోని బ్రజేశ్వరి అనెక్స్ అనే కాలనీలో ఒక 3 అంతస్తుల భవనం బయట ఈవీ కారుకు ఛార్జింగ్ పెట్టిరట. బుధవారం తెల్లవారుజామున 3:30 ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించిందట. దీంతో క్షణాల్లో భవనం మొత్తానికి మంటలు వ్యాపించినాయి. ఆ సమయంలో భవనంలోని వారంతా గాఢ నిద్రలో ఉండగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకొని మరింతగా వ్యాపించినాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినా అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటి తలుపులకు అమర్చిన ఎలక్ట్రానిక్ తాళాలు తెరవడం క్లిష్టంగా మారిందట. తలుపులు పగలగొట్టడానికే ఇంట్లోని 2 మైనర్ బాలలు, 3 మహిళలు సహా 8 మంది కుటుంబ సభ్యులు అగ్నికి ఆహుతైపోయారట. ఎంత ఘోరం చూడండి. ఇదే ఆ ఇల్లు మొత్తం ఎక్కడికక్కడ ఖతమైపోయింది.